ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు పొంద గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. 81వ కీర్తన మొదటి వచనం. ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. యెషయా-గ్రంథం 41వ అధ్యాయం. యెషయా-గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, యేసుప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదముల చెంత చేరి మీ నామమును ఘనపరుస్తున్నాం. మాకు బలమైన దేవుడవని, మమ్మను బలపరచువాడవని ఉదయకాలం మా గమనంలోనికి మీరు తీసుకొచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రభా, మీ బలను సమీపించక పూర్వం మరి ఒకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవడానికి కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నిష్ప్రయోజకమైన దాసులను మీ ప్రజల సమక్షంలో నిలబట్టకే మాత్రం చాలని వాడని కాను. మీరు నన్ను బలపరిస్తే కానీ నేనేమి చేయజాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపించుము, సహాయపడము. దయగల తండ్రి, మీ మెల్లనైన స్వరం మేము వినగలిగినట్లు సహాయపడము. మాతో మాట్లాడుతున్నాము. మీ వాక్యం అర్థం లాంటిది, మా నిజ స్వరూపాన్ని చూపించేది. దయగల తండ్రి, స్వాతంత్ర్యం ఇచ్చే ఈ నియమంలో తేరి చూస్తూ మా జీవితాలను పరిశీలించుకోవటానికి సహాయపడము. అట్లు తండ్రి ప్రభా, ఈ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదాల కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచము. మీ దేవుని కోరుతూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనము మరొకసారి అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఈ 3 వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించిన సార్వత్రిక ఈ 3 వాగ్దానాలు మనకిచ్చేటువంటి భరోసా ఏంటంటే, మన ప్రభు మనల్ని బలపరచువాడని. సో ఏ పరిస్థితుల్లోనైనా ఆయన యొక్క బలం అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఆ బలం చేత మనం ఆశీర్వదించబడినటువంటి వారమై మన యాత్రా జీవితంలో కొనసాగేటువంటి వారంగా ఉండాలి. అయితే గత రాత్రి మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం, వధింపబడినటువంటి గొర్రెపిల్ల బలమును మహిమయు పొంద నర్హుడు అనేటువంటి మాట. వధింపబడిన గొర్రెపిల్ల బలము మహిమ పొందడానికి అర్హుడని తెలుగులో ఉంది. ఆయన బలము పొందుటకై వధింపబడ్డాడు అన్నటువంటి భావన ఇచ్చేటట్టుగా హీ వాస్ స్లెయిన్ టు రిసీవ్ పవర్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడినట్లుగా మనం చూస్తాం. కనుక మన ప్రభువు వధించబడుట ద్వారా ఆయన తన శక్తిని విడుదల చేస్తూ వచ్చినాడు. ఆ శక్తి మన క్రైస్తవ జీవితం అంతటికి
అది మనల్ని నిలబెట్టేదిగా, దోహదపడేదిగా మనకుంది. గత రాత్రి ఒక 3 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఆయన వధించబడుట, లేక ఆయన ఛేదించబడుట, ఆయన నలగగొట్టబడుట ద్వారా ఆయన మనకు జీవాహారమయ్యాడు అని. అందుకే 1 కొరింథీ 11:24లో మనం చదివాము, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము అని చెప్పాడు. కనుక మీరు దీన్ని తీసుకొని తినండి అని చెప్పాడు. కనుక ఆయన జీవాహారంగా మార్చబడి ఆయన మనకు ఆహారమయ్యాడు. కారణం మనల్ని బలపరచడానికి. కనుక ఆయన ఆ ఆహారాన్ని మనం సంగ్రహించడం ద్వారా కలిగేటువంటి శక్తి దేనికి దోహదపడుతుంది అన్నదానికి గత రాత్రి మనం 3 సంగతులు చూసాం. మొదటిది, అది మనకు జీవానికి కారణమవుతుంది. కనుక నేను ఇచ్చేటువంటి ఈ ఆహారం మీ జీవము కొరకైనటువంటిది అని ప్రభు చెప్పాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనల్ని మరలా బ్రతికించాలంటే, మరలా మనలో జీవం పోయాలి అని అంటే ఆయన మనకు జీవాహారంగా చేయబడాల్సి వచ్చింది. ఎలా చేయబడ్డాడు అని అంటే కొట్టబడుట ద్వారా, విరవబడుట ద్వారా. యెషయా 53:10 మనం చదువుతాం, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని పాప పరిహారార్థ బలిగా చేయగా, అపరాధ పరిహారార్థ బలిగా చేయగా. ఎందుకు నలగొట్టాల్సి వచ్చిందంటే అపరాధ పరిహారార్థ బలిగా చేశాడు. అపరాధాలని బట్టి చచ్చి ఉన్నాం కనుక మరణపాత్రులమైనటువంటి మనల్ని విడిపించడానికి ఆయన మనకు బదులుగా ఆ మరణాన్ని ఆయన పొందవలసి వచ్చింది. మరణం గుండా తాను వెళ్ళుట ద్వారా మరణ బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా ఓడించాడు. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఆయన సువార్త వలన జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. దానికి పూర్వం ఆయన మరణాన్ని ఏం చేశాడంట? నిరర్థకం చేశాడు. కనుక ఈ దినాన ఒకవేళ ఆ ప్రభువును నువ్వు అంగీకరించగలిగితే, చేర్చుకోగలిగితే, నీ జీవితంలో ఒక భాగంగా ఆయన్ని తీసుకోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే, ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనం నిశ్చయంగా మనం మరలా బ్రతికించబడతాం. కనుక తను తాను యోహాను సువార్త 6వ అధ్యాయంలో మన్నాతో ప్రభు పోల్చుకున్నట్లుగా మనం చూడవచ్చు. పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం నేనే. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు, మీరు ఇప్పుడు చనిపోరు. తాత్కాలికమైన జీవము కొరకైన ఆహారంగా అది వారికి అనుగ్రహించబడింది. కానీ శాశ్వతమైన జీవం, నిత్య జీవం కొరకు నేను మీకు ఆహారంగా ఉంటాను అని ప్రభు చెప్పాడు. కానీ ప్రజలు అర్థం చేసుకోలేదు. వాళ్ళు అనుకున్నారు ఇది చాలా కఠినమైన మాట, ఈయన శరీరం తినమంటాడేంటి, ఈయన రక్తం త్రాగమంటాడేంటి అని చాలామంది అప్పటి నుంచి వెనక్కి తీశారు. కారణం ఏంటంటే అక్షరానుసారంగా దాన్ని అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. అక్కడ మనం ఆత్మీయంగా భావం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పేతురు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఆ ఆహారం ఆయన నోటి మాటలే అని. ప్రభా, మేము ఎవని యొద్దకు వెళదాం, నీవే నిత్య జీవపు మాటలు. కనుక మాకు జీవం కలగడానికి, నిత్య జీవం కలగడానికి మీ మాటలే దోహదపడతాయి. సో దేవుని వాక్యాన్ని లేక దేవుని మాటలను మన జీవితాలకి అన్వయించుకోవటం, అక్కడ తినడము అని అంటే విశ్వసించటము, అన్వయించుకోవటం, ఆ రీతిగా మనం చేయగలిగితే మనకు జీవం అనేది ప్రసాదించబడుతుంది. రెండవదిగా మనం ఏం చూసాము, అది మనల్ని సంతృప్తిని ప్రసాదించేటువంటి ఆహారం అని చూసాం. నిజమైన క్రైస్తవ జీవితం అంటేనే సంతృప్తితో కూడినటువంటి జీవితం, సంతృప్తితో కూడిన జీవితం. కనుక కనీస అవసరాలు తీర్చబడుట ద్వారా మనం తృప్తితో కూడిన జీవితాన్ని మనం గడుపుతాం. మనల్ని కలవరపరిచే హేతు ఏది కూడా ఉండదు. కరువైనా, వస్త్రహీనత అయినా, లేమి అయినా, ఎటువంటి పరిస్థితులైనా మనల్ని కలవరపెట్టవు. మనం ప్రభువులో ఆయనను ఆస్వాదిస్తున్నప్పుడు ఆ తృప్తి అనేది మనకు వస్తువులను బట్టి కానీ లేక పరిస్థితులను బట్టి కానీ వచ్చేదిగా కాకుండా మన ప్రభువును బట్టి మనం అనుభవించేదిగా ఉంటుంది. కనుక మన తృప్తి అనేది మన ప్రభువును బట్టే ఉంటుంది. అంచేత
ఆయన ఉంటే చాలు అన్నటువంటి విధానంలో మనం జీవించగలుగుతాం. హబక్కూకు చెప్పింది అదే. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందిస్తాను అని చెప్పాడు. కనుక ఉన్నదాన్ని బట్టి తృప్తి కాదు, లేకపోయినా కూడా మన ప్రభువుని బట్టి మనం ఆనందించగలుగుతాం. మూడవది మనం చూసిన విషయం ఏంటి అంటే, ఆ ఆహారము మనకు శక్తినిస్తుంది, తద్వారా అది మనల్ని నిలబెడుతుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది. మీరు ఈ ఆహారాన్ని ఒకవేళ తీసుకుంటే నేను మీ యందు, మీరు నా యందు కూడా నిలిచి ఉంటారు అని ప్రభు చెప్పాడు. సో మనల్ని నిలబెట్టేటువంటి విషయం, మనల్ని కలవరపరిచేది, మనల్ని పడద్రోసే దాని కొరకు చాలా విషయాలు మన జీవితాల్లో పనిచేస్తాయి. ఆత్మీయమైనటువంటి అనారోగ్య స్థితి అది మనల్ని బలహీనులుగా చేస్తుంది, పడిపోయేటట్టుగా చేస్తుంది. శ్రమలు, మన జీవితంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి శ్రమలు మనం కదిలించబడడానికి దోహదపడతాయి. మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలు కూడా, అవి కూడా మనల్ని కదిలించేదానికి ప్రయత్నం చేస్తాయి. వీటన్నిటి నడుమ మనం ప్రభు కొరకు మనం నిలిచి ఉండాలి అని అంటే, ఈ జీవాహారమైనటువంటి ప్రభు వలన కలిగేటువంటి శక్తే మనల్ని నిలబెడుతుంది. ఆ రీతిగా మనం నిలిచి ఉండేదానికి అది దోహదపడుతుంది. ఇప్పుడు నాలుగవదిగా మనం గమనిస్తే, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ ఆహారం ద్వారా కలిగేటువంటి శక్తి మన జీవితాల్లో చేసే నాలుగవ పని ఏంటి అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. రెండు మూడు వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమను వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. కనుక ఇది, ఈ ఆహారంలో ఉన్నటువంటి శక్తి ఏంటనంటే, స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనకు దయచేస్తుంది, ఎదిగినటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తుంది. సో ఎంత క్రమంగా మనం తీసుకుంటామో అంతగా మనం వర్ధిల్లడం ప్రారంభిస్తాం. భౌతికమైన దేహానికి ఏ రీతిగా పాలతో ప్రారంభించి, ఆ తర్వాత సెర్లాక్తో ప్రారంభించి, ఆ తర్వాత కొంచెం పప్పు ధాన్యాలతో ప్రారంభించి బలమైన గట్టి ముక్కలతో ముగిస్తాం కదా. అట్లా మనం ఎంత ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటామో అంత నరిష్మెంట్ అనేది మనకు కలుగుతుంది, అంతగా మనం ఎదగడం, అంతగా మెచ్యూరిటీలోనికి మనం రావడం అనేది జరుగుతుంది. కనుక మన ప్రభువును మనం ఎంత సంగ్రహిస్తాము, ఎంతగా ఆయనను గ్రహిస్తాము, ఎంత ఆకలింపు చేసుకుంటాం, ఎంత డైజెస్ట్ చేసుకుంటాం, ఆయనని ఎంత అర్థం చేసుకుంటాం అన్న దాని మీద మన స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఆధారపడింది. ఆత్మీయంగా ఎదగడం అనేది ప్రారంభిస్తాం. కనుక ప్రభువు మనకు జీవాహారంగా ఉండడంలో ఉన్నటువంటి ఉద్దేశం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, 1 కొరింథీ 3వ అధ్యాయంలో, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున నేను మిమ్మల్ని పాలతోనే పెంచాల్సి వచ్చింది, బలమైన ఆహారం నేను మీకు పెట్టలేదు. కానీ ఎంతకాలం ఇలా ఉంటారు మీరు? హెబ్రీయులకు రాస్తూ అంటాడు 5వ అధ్యాయంలో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సినటువంటి, మీకు మరొకడు మూల పాఠాలు నేర్పించాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలోనే మేము ఒంగోలు దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళి రావాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే ఒక చిన్న పిల్ల, వాస్తవం చెప్పాలనంటే 4 ఏళ్ళు ఉంటాయేమో అలా కనపడుతుంది, కానీ చాలా పెద్ద పిల్ల మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది, ముఖం కూడా కొంచెం అలాగా కనపడుతుంది. డౌట్ వచ్చి నువ్వేం చదువుతున్నావు అని అంటే 8వ తరగతి అని.
లిటరల్గా 4 సంవత్సరాల పిల్లలాగే కనపడుతుంది. పాపం శరీరం ఎదగలేదు, చాలా చిన్నదిగా ఉంది. కానీ 8వ తరగతి అంట, మాటలు కానీ మిగతా అన్నీ కానీ మెచ్యూర్డ్గా కనపడతా ఉన్నాయి. కనుక ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా ఇట్లాంటి మరుగుజ్జులంగా మనం చాలాసార్లు ఉంటాం. ఎంతకాలం పోయినా కూడా ఆత్మీయమైన ఎదుగుదల మన జీవితాల్లో కనపడదు, మెచ్యూరిటీ కనపడదు. ఆత్మీయమైన ఎదుగుదల అనంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే మన ప్రభువును పోలిన జీవితమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారి మగు వరకు ఆయన ఇలాగూ నియమించింది. సో మన మెచ్యూరిటీ లెవెల్ ఏది? ఎంతవరకు ఎదిగి రావాలి? ఇదే ఎఫెసీ 4వ అధ్యాయం 14వ వచనం అందరికి కలిసి చదువుదాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏది చెప్పండి, మన మెచ్యూరిటీ లెవెల్ ఏది? క్రీస్తు ప్రభు. ఒకవేళ క్రీస్తు ప్రభు వారితో మన మెచ్యూరిటీ లెవెల్ని పోల్చుకుంటే ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఎక్కడున్నాం? మీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. 4 నుండి 7 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషింపగా సత్యం నందు సంతోషించును, అన్నింటినీ తాళుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. మొదటి యోహాను పత్రిక 4:8లో దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పబడింది కదా. ప్రేమ అనంటే ఎవరని చెప్పుకోవచ్చు? ఇప్పుడు దేవుడే ప్రేమ కనుక యేసు ప్రభువే ప్రేమ. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా చదువుదాం మనం. ప్రేమ అనే దగ్గర యేసు అని చదవండి. ప్రేమ అనే దగ్గర యేసు అని చదువుతాం. 4వ వచనం నుండి యేసు దీర్ఘకాలం సహించును, దయ చూపించును, యేసు మత్సరపడడు, యేసు డంబంగా ప్రవర్తింపడు, ఆయన ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, స్వప్రయోజనమును విచారించుకొనడు, త్వరగా కోపపడడు, అపకారాన్ని మనసులో ఉంచుకొనడు, దుర్నీతి విషయమై సంతోషింపగా సత్యమునందు సంతోషించును, యేసు అన్నిటినీ తాళుకొనును, యేసు అన్నిటినీ నమ్మును, యేసు అన్నిటినీ నిరీక్షించును. ఇప్పుడు మన పేరు పెట్టి చదువుకుందాం. ధైర్యం ఉందా చదవడానికి మీకు? ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నామో ఆలోచించుకోండి ఒకసారి. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, ఎదిగిన వారుగా ఉండాలి, ప్రభు యొక్క సారూప్యతలోనికి దినదినము మనం మార్చబడుతూ ఉండాలి. అదే కదా అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూ తను బాధపడితే ఏమంటాడు చెప్పండి? అయ్యో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉంది, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు పర్యంతం నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉంది. ఏదో వచ్చిపోతున్నాము, మందిరానికి వస్తున్నాము,
ఆత్మీయమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాము, క్రమంగా ఉన్నాము అన్నది కాదు ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎంత ఎదిగాం, ఎంత మెచ్యూరిటీ లెవెల్ మనలోనికి వచ్చింది, ప్రభు యొక్క సారూప్యత మనలో ఎంత ఏర్పడింది అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దినదినము ప్రవర్తమానంగా ఉండాలి. కొంచెమైనా మనలో మార్పు రావాలి. మన ప్రభు యొక్క సారూప్యత అనేది మనలో కనపడుతూ రావాలి. అందుకొరకు ప్రభు ఆహారాన్ని మనకిచ్చాడు. ఎంతగా మనం పోషకాహారాన్ని తీసుకుంటామో అంతగా మన వ్యక్తిత్వం అనేది ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడేది అవసరము ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు, 22 నుంచి 32 వచనాల వరకు చదివితే మంచిది. తర్వాత మీరు చదువుకోండి. 22 నుంచి 24 వచనాలు చదువుతాం. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం, నూతనత్వం. సంవత్సరం కొత్తది కానీ మనుషులు పాత మనుషులమే. సంవత్సరం కొత్తది కానీ బుద్ధి పాత బుద్ధే. సంవత్సరం కొత్తది కానీ మన అలవాట్లన్నీ పాత అలవాట్లే. ఏం ప్రయోజనం ఒక క్రొత్త సంవత్సరంలో వచ్చామన్న దానికి? ఆత్మీయమైన జీవితంలో ఆ పరివర్తనం లేకపోతే, ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడకపోతే ఏమీ ప్రయోజనం లేదు. మరి ఎలా సాధ్యం ఇది అని అంటే ఆయన అంటున్నాడు, నన్ను తినండి చాలు, మీరు నన్ను తినండి, నన్ను భుజించండి, ఆ పాల కొరకైన అపేక్ష కలిగి ఉండండి, దేవుని వాక్యం కొరకైన అపేక్ష కలిగి ఉండండి, బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదో తేలికపాటి పాలు తాగేసి సాటిస్ఫై కావద్దు. లోతుగా అధ్యయనం చేయండి, ధ్యానం చేయండి, గ్రహించండి, సంగతులు జీవితానికి అన్వయించుకోండి. అదే మీకు మెచ్యూరిటీ తీసుకొస్తుంది. ఎంతకాలం బలహీనంగా ఉందాం, ఎంతకాలం పాలే తాగుతూ ఉందాం? ఆత్మీయమైనటువంటి లోతైన సంగతులు ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? హెబ్రీలకు రాస్తూ అంటాడు, చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి కానీ వినుటకు మీరు మందులైన విషదపరచుట కష్టంగా ఉంది. విశ్వాసులారా, ఆత్మీయంగా బలపడదాం. అది కేవలం దేవుని వాక్యం ద్వారానే సాధ్యం. పాదాల చెంత కూర్చోవాలి, ఆలోచించాలి, ధ్యానం చేయాలి, అధ్యయనం చేయాలి, సంగతులను కూర్చున్న ఎరుకలోనికి మనం రావాలి, వాటిని మన జీవితాలకి అన్వయించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. అప్పుడే అది మనకు బలమిస్తుంది, ఆత్మీయంగా ఎదిగేదానికి దోహదపడుతుంది. కనుక స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మరొక విషయం. తిమోతికి రాస్తా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 5వ అధ్యాయం, 2 తిమోతి 5వ అధ్యాయం, క్షమించండి, 2 తిమోతి 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు కలిసి చదువుతాను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారెందరు, ఇటు వారికి విముఖుడవై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఆ మాట గమనించండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేరు. ఎప్పుడు నేర్చుకునేదే, నోట్బుక్ తెచ్చుకునేది, రాసుకునేది, చెప్పిందంతా నేర్చుకునేది, మళ్ళీ ఇంటికి పోయేది, మళ్ళీ రాసుకునేది, మళ్ళీ ధ్యానం చేసేది. కానీ అనుభవ జ్ఞానం ఎప్పుడు?
ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటావా? ఎల్లప్పుడూ స్టూడెంట్గానే ఉంటావా? కొన్నిసార్లు కొంతమంది ఆ స్కూల్లోనే చదువుకుంటారు, ఆ తర్వాత ఆ స్కూల్లోనే టీచర్స్గా వస్తారు. కారణం ఏంటంటే కాలం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి పరిజ్ఞానం, మెచ్యూరిటీ, సంగతులు గురించిన ఎరుక, ఒకప్పుడు ఎవరో చెప్తే విని నేర్చుకునేటువంటి స్థితి ఇప్పుడు వాళ్ళే బోధించేటువంటి స్థితిలోనికి రావడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భౌతికంగా ఈ రీతిగా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంటున్నాం? మన స్థానం ఏది? ఏ అంతస్తులో మనం ఉంటున్నాం? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. కనుక దేవుని వాక్యమే, ఆ వాక్య పోషణే ఆత్మీయమైనటువంటి జీవితంలో మనకి మెచ్యూరిటీని ఇచ్చేది. దానికి ఆ శక్తి ఉంది, దానికి ఆ ప్రభావం ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం సరైనటువంటి విధానంలో ధ్యానించడం ద్వారా ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీలోనికి రావాలనేది ప్రభు యొక్క దయాపూర్వకమైన సంకల్పం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆహారం పుచ్చుకునేటప్పుడు ఏముండాలంట? ఆనందం ఉండాలి. నాకు తెలిసినంత వరకు తినేటప్పుడు మనకున్న సంతోషం వేరే పనులు చేసేటప్పుడు ఉండదు కదండి. మీరు చూడండి, పిల్లలకి ఆహారం పెట్టగానే ముఖాలు ఏమవుతాయి? బ్రైట్ అయిపోతాయి కదా, ప్రకాశిస్తూ ఉంటాయి. అరే ఆగండి రా, ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఓడేళ్ళు పెట్టేస్తాడు దాంట్లో కదా. వీవేస్ అప్పుడు చూస్తుంటాం, ఎంత తిప్పలు పడేవాళ్ళమో మేము. వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం స్వీట్గానే వేసామా అంటే ఇంకా సత్యమేమన్నాం. ప్రార్థన చేసే లోపలే సగం తినేసి ఉంటారు, వాడైతే పూర్తిగా తినేసి ఉంటాడు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పడానికి. సో దేవుని వాక్య విషయానికి వచ్చినప్పుడు కూడా, దాన్ని తినే విషయానికి వచ్చినప్పుడు వారు ఆనందంతో ఆహారం పుచ్చుకొని చూడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఆకలింపు చేసుకునే విషయంలో మనకేముండాలి చెప్పండి? ఆనందం ఉండాలి. మనకి ఎవరైనా బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో అని చెప్తే కానీ బైబిల్ చదవాలి. ఆ చెప్పేవాళ్ళంటే చాలా కోపం కదా, వాళ్ళ మీద చాలా గుర్రుగా చూస్తూ ఉంటాం. ఇక తప్పదు, ఇక చదువుకోకపోతే పరిస్థితులు బాగుండేటట్లు లేవు అని అనుకుంటే అతి కష్టం మీద మోకరించి గబగబా ఒక అధ్యాయాన్ని చదివేసి మూసేస్తూ ఉంటారు. ఆర్ యూ ఎంజాయింగ్? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాస్తవం చెప్పాలనంటే, నిజంగా ఒకవేళ దేవుని వాక్య ధ్యానం అనేది నువ్వు సరిగా చేస్తే భౌతికమైన భోజనం కూడా నీకు గుర్తురాదు. భౌతికమైన భోజనం కూడా గుర్తుకురాదు. ఎవరో నీకు రిమైండ్ చేయాల్సి వస్తుంది. టైం అయిందండి, భోంచేయండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ధ్యానించాలి. అందుకే కీర్తన 1లో చెప్పాడు కదా, 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సో దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఆహారాన్ని సంగ్రహించే విషయంలో మనం చాలా ఆనందంగా ఉండాలి. ఆకలి మీద మంచి బిర్యానీ పెట్టినప్పుడు ఏడుస్తూ తినేవాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. ఎంత సంతోషంగా, బహుశా వాళ్ళకి బయటికి కనపరచకపోయినా వాళ్ళ ముఖాలు చాలా బ్రైట్గా అయిపోతాయి కదా. ఇప్పుడు వాక్యం చెప్తున్నంతసేపు డల్గా ఉంటారు.
లవ్ ఫీస్ట్ మొదలైందంటే చూడండి ఎంత బ్రైట్ అయిపోతారో చెప్పడానికి లేదు. భౌతికమైన ఆహారం దగ్గరకు వచ్చేసరికి అంత బ్రైట్గా ఉంటామే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో అంత సంతోషిస్తూ ఉంటున్నామా, ఆనందిస్తూ ఉంటున్నామా? 119వ కీర్తన 119వ కీర్తన 92వ వచనం. 119వ కీర్తన 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడల. సో ఈ ధర్మశాస్త్రం లేక ఈ వాక్యంలో ఉన్న మరొక శక్తి ఏంటంటే ఇట్ గివ్స్ అస్ జాయ్. ఎప్పుడు సంతోషం ఇస్తుంది అని అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు. ఎప్పుడు ఇస్తుందంట? ఒకవేళ అదేగాన నాకు సంతోషం ఇచ్చి ఉండకపోతే నా శ్రమయందు నీ ఏమైపోయి ఉండేవాడును. ఇదే 119 54వ వచనంలో అంటాడు. 119వ కీర్తన 54వ వచనం. నీ ధర్మశాస్త్రమును క్షమించండి, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి. దావీదు అంటున్నాడు, యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడడానికి నీ కట్టడలు హేతువులైనాయి, నీ ధర్మశాస్త్రం దోహదపడింది నేను పాటలు పాడడానికి. ఏం చేద్దా అనంటే యాత్రలో ఉన్నానని కాదు. ఎక్కడున్నాను నేను? రాత్రి వేళ, చీకటి ఘడియలు, దిక్కుతోచిన పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు. చాలా పర్యాలు మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. చీకటి గడియలు, చీకటి దినాలు, ఏం చేయాలో తోచదు, ఏం అర్థం కాదు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా సమస్యకు పరిష్కారం అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నామా, నిరాశపడుతున్నామా, నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నామా, పాటలు పాడుతున్నామా? అది ఎవరికి సాధ్యం అనంటే జీవాహారమైనటువంటి ప్రభువును తినేవారికి, సంగ్రహించే వారికి, ఆకలింపు చేసుకునేటువంటి వారికి అది వారికి సంతోషాన్ని ఇస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో ఏ పరిస్థితులు కూడా మనల్ని విచారంలోనికి, దుఃఖంలోనికి నెట్టడానికి వీలు లేదు. దేవుని వాక్యం చేత నింపబడినటువంటి అనుభవాలు మనల్ని సంతోషించేదానికి దోహదపడుతుంది కదా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో పేతురు యోహానుని పట్టుకొని వారిని కొట్టి బెదిరించి, ఈ నామమును బట్టి మీరు మళ్ళీ ఎక్కడన్నా ప్రకటించారా ఉంది మీ సంగతి అని బెదిరించి పంపితే వాళ్ళంట, ఆ నామము కొరకు మేము శ్రమ అనుభవించడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు అని సంతోషంగా బయలువెళ్ళారు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీయండి. ఎక్కడి నుండి రాశాడండి ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి రాశాడు. చెరసాల్లో ఉండేటువంటి వాడికి ఆనందంగా ఉండే ఆస్కారం ఉంటుందా? చెరసాల్లో ఉండేటువంటి వాడు బయట స్వేచ్ఛగా ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నటువంటి మాటలు. ఒకవేళ స్వేచ్ఛగా ఉండి చెరసాల్లో ఉండేటువంటి వాడికి రాస్తున్నాడంటే సరే, ప్రోత్సహించడానికి రాస్తున్నాడు అనుకోవచ్చు. చెరసాల్లో కూడా తాను ఆనందిస్తున్నాడు ప్రభువులో. బయట నిరాశలో ఉన్నటువంటి వారికి, నిస్పృహలో ఉన్నటువంటి వారికి అంటాడు ఆనందించండి. ఏంటి మీరు దిగులుగా ఉంటారు? పాడండి, సంతోషంగా ఉండండి. మరలా చెప్తున్నాను, ఆనందంగా ఉండండి. అందుకే 16వ అధ్యాయంలో వాళ్ళు మరలా చెరసాల్లో పడి వారి కాళ్ళకు బొండలు వేసి బిగించి దేహమంతా రక్తస్రావం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రంతా పాటలు పాడారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతోషం? కొలసీలకు రాస్తూ తన రహస్యం చెప్తాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా హృదయంలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే, కడుపు నిండా తింటే ఏమొస్తాయి? కడుపు నిండినప్పుడు మనకు అనుకోకుండా పాటలు వచ్చేస్తుంటాయి కదా. బాత్రూంలో పోయినా పాడుతూ ఉంటాను కదా, ఎక్కడికి పోయినా పాటలు వస్తూ ఉంటాయి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో నివసించాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించాలని చెప్పాడు. ఇదే పౌలు ఎఫెసీయులకు రాస్తూ వచ్చినప్పుడు 5వ అధ్యాయంలో రాస్తాడు, ఆత్మపూర్ణులయుండుడి అని రాశాడు. అన్ని పరిస్థితుల్లో మనం ఆనందగానం చేయడానికి ఉన్నటువంటి దోహదపడేటువంటి విషయం ఏంటి అనంటే, దేవుని ఆత్మచేత నింపబడడం. వాక్యము నింపబడ్డము అనంటే, దేవుని వాక్యం చేత నింపబడ్డం అనంటే ఆత్మపూర్ణులం అవడమని. అందుకే మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ సేమ్ కనపడతాయి. సంతోషం ఉంటుంది, కృతజ్ఞతాస్తుతి ఉంటుంది, విధేయత ఉంటుంది. ఈ 3 రిజల్ట్స్ 2 చోట్ల మనకు కనపడతాయి. అంచేత వాక్యమే ఆత్మ, ఆత్మే వాక్యం కనుక దేవుని ఆత్మచేత నింపబడేటువంటి అనుభవం అనేది మనకు అవసరం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు తాను పంపువారికి కొలత లేకుండా ఆత్మనిస్తానన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నాడు. కుమ్మరించడం అంటే ఎంత ధారాళంగా ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇది నా నేరీతిగా ఉంటున్నాం, మనం కడుపు నిండి ఉంటున్నామా, అరకొర ఆకలితో జీవితాలు కొనసాగిస్తున్నామా? నీ అసంతోషానికి కారణం నీ ఆకలే, సమృద్ధిగా తినకపోవటమే. ప్రభు నీకు పెడతానంటున్నా, ఇస్తానంటున్నా కూడా దేవుని వాక్యాన్ని మనం కూర్చుకోకపోవటమే. అందుకే ప్రభు మనల్ని సోమరులు అంటాడు కదా, సోమరులు అంటాడు. సోమరి చీమల యొద్దకు వాటి నడతలు కట్టి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అవి వేసవిలో తమ కొరకు ఆహారాన్ని కూర్చుకుంటాయి. అంటే సమృద్ధిగా దొరికేటువంటి సమయాన్ని అవి కూర్చుకోవడం ప్రారంభిస్తాయి. ఈ దినాన్ని మనం ఆ రీతిగా చేయాలి. దేవుని వాక్యాన్ని ఆ రీతిగా మనం కూర్చుకోవాలి. ఆమోసులో మనం చదువుతాం కదా, రాబోయే దినాల్లో దేశంలో నేను క్షామం పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షామము కాక యెహోవా మాట వినబడకపోవటం వల్ల కలిగే క్షామం. అది నాన్న తూర్పు నుండి పరమకు, ఉత్తరం నుండి దక్షిణానికి, ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి ప్రజలు ప్రయాణం చేస్తారంటే కానీ దేవుని వాక్యం దొరకదు. సమృద్ధిగా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్న ఈ దినాల్లో కడుపు నిండా తిందాం. అందుకే నెమరు వేసే జంతువుల గురించి ప్రభు చెప్పాడు కదా. జంతువులు ఏం చేస్తాయి చెప్పండి? ముందు పోయినప్పుడు గబా 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 తినేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తాయి? అవి మరలా నోటిలోనికి తెచ్చుకొని నములుతూ సంతోషిస్తూ ఉంటాయి కదా, నెమరు వేస్తూ ఉంటాయి. కనుక ముందు కూర్చుకోవడం అనేది నేర్చుకోవాలి, ముందు నింపుకోవడం అనేది నేర్చుకోవాలి. రష్యా దేశంలో కమ్యూనిస్టు వారు పరిపాలన చేస్తున్న దినాల్లో బైబిల్స్ వారికి అందుబాటులో ఉండేవి కాదు. ఎక్కడైనా పొరపాటున ఒక్క బైబిల్ ప్రతి దొరికితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ చింపుకునేవాళ్ళంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ చింపుకొని ఆ పేజీని వాళ్ళు చదువుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ పేజీ అంతా కణత పెట్టేసి, ఒరే నా పేజీ నీకు ఇస్తానరా, నీ పేజీ నాకు ఈరా అని బతిమలు ఆడుకునేవాళ్ళు. అట్లా చదువుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఎన్ని బైబిళ్ళు? చిన్న బైబిల్ ఒకటి, పాకెట్ బైబిల్ ఒకటి, రెఫరెన్స్ బైబిల్ ఒకటి, ఇంగ్లీష్ బైబిల్ ఒకటి. ఇంగ్లీష్లో మళ్ళీ ఈ వర్షన్ సరిగా లేదు, ఆ వర్షన్. ఒక్కొక్కళ్ళకి 10 బైబిళ్ళు ఉంటాయి. మనం
కానీ ఎప్పుడన్నా చదివిన పాపాన్ని పోతే కష్టం. అల్మారాలో చక్కగా పెట్టుకొని ఇన్ని బైబిళ్ళు ఉన్నాయని చెప్పుకొని అతిశయించడానికి తప్పితే దేనికి పనికిరాదు. తింటున్నామా, గ్రహిస్తున్నామా, అర్థం చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సింది. నీ జీవిత యాత్రలో చీకటి గడియలు వచ్చినప్పుడు కూడా ప్రభువులో నువ్వు ఆనందించాలంటే, సంతోషించాలనంటే దేవుని వాక్యమే దోహదపడేది. ఆ జీవాహారమే నీకు దోహదపడేది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. సో ఈ ఆహారంలో ఉన్న మరొక శక్తి ఏంటంటే ఇట్ రెజరెక్ట్స్ అస్. అది మనల్ని పునరుత్థానులగునట్లుగా చేస్తుంది. మీకు ఒక మాట జ్ఞాపకం ఉందా? రోమా 8వ అధ్యాయం 11వ వచనం చూడకుండా చెప్తారా? రోమా 8:11. మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆ ఆత్మే జీవింపచేస్తుంది. ఆత్మే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఇంతకు మునిపే చెప్పుకున్నాం మనం. ఆత్మ అంటే ఏంటి? వాక్యమే. ఎంత దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటామో, ఎంత స్టోర్ చేసుకుంటామో, ఆ వాక్యమే లోపలికి వెళ్ళి ఆత్మరూపేణ ఉండి ఒక దినాన మనల్ని ఒకవేళ చావుకు లోనైతే కూడా ఏం చేస్తుంది? ఇట్ రెజరెక్ట్స్ అస్. చాలా పర్యాలు ఆత్మీయమైనటువంటి చావు మనం బ్రతికుండగానే వస్తుంది మనకు కదా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. ప్రభు కార్యాల విషయాల్లో ఏమాత్రం చేతకాని వారలంగా, నిశ్చేష్టులంగా, కోమా బిలీవర్స్. బతుకున్నావా? శ్వాస ఆడుతుందండి, ఇంకా కొంచెం పల్స్ కొట్టుకుంటూనే ఉంది, కానీ ఏం మాట్లాడడు, చూడడు, తినడు, పని చేయడు, కదలడు. వాళ్ళకి మళ్ళీ మనం చేసి పెట్టాలి కదా. ఇట్లాంటి పేషెంట్స్ మన ఇంట్లో ఉంటే ఏమనుకుంటాం చెప్పండి? 4 రోజులు సేవ చేస్తాను, 5 రోజులు సేవ చేస్తాను, 1 నెల రోజులు సేవ చేస్తాను. ఆ తర్వాత మన మనసులోనికి ఒక తలంపు వస్తుంటుంది. ఏం తలంపు? వీడిపోతే బాగుండు అని అనిపిస్తుంది. మాకు కూడా కొంతమందిని చూస్తే అనిపిస్తుంటుంది. ఏమని? పోతే బాగుండు. కారణం ఏంటంటే ఒక్క పనికిరారు, దండగా మారి. అట్లాంటి విశ్వాసాలుగా మనం ఉండాల్సింది. బీ యాక్టివ్, పనిచేసే విశ్వాసిగా ఉండు. ఏమి తొందర వచ్చింది ఆయన నీకు? పనిచేసే విశ్వాసాలుగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, ప్రభు కొరకు చురుకుగా ఉండేటువంటి వారంగా ఉండాలా. ఏదో బ్రతికి ఉన్నాను అన్నటువంటి వారంగా కాదు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. లైఫ్ అనేది అబండెంట్గా ఉండాలి, ఫ్లో కావాలి మన నుంచి. మనం చచ్చి ఇంకోళ్ళని కూడా చచ్చేటట్టు చేయకూడదు కదా. మనంతా ఎట్టుంటుంది? చచ్చిన బ్యాచ్. అక్క నువ్వు నేనంతా ఒకటే, సేమ్ టు సేమ్. నీలాగనే అక్క నేను కూడా, అన్నా నీలాగనే నేను కూడా. మనం ఎట్లుండాలి తెలుసా? మందిరానికి పోవాలి, రావాలి, ఎవరితో టచ్లో ఉండకూడదు, ఏ పనుల్లో మనం నిమగ్నం కాకూడదు. ఇంకా వాళ్ళు ఎంత జస్టిస్ చేసుకుంటారంటే, బ్రదర్ మాకు మందిరంలో రాజకీయాలే తెలియదు బ్రదర్. నిన్ను ఎవడు చేయమన్నాడు రాజకీయాలు? పని చేయమంటే. ప్రభు కొరకు పనిచేసే వ్యక్తులుగా ఉన్నామా? చురుకుగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నామా?
లైఫ్ ఉందా నీలో? రుజువేంటి? కదలాలి కదా, కాళ్ళు కదలాలి కదా, చేతులు కదలాలి కదా, నోరు కదలాలి కదా. ఏమి ప్రయోజనం నీ ద్వారా ఇతరులకు కలుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి, ఆ మాట గమనించండి, తనలోనున్న ప్రతి అవయవము, చాలు, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున ఏం చేయాలి? మీరు చెప్పండి, మీ దేహంలో ఏ అవయవం పనిచేయట్లేదు? ఏ అవయవం పనిచేయట్లేదు? ఒకవేళ పని చేయలేదు అనుకోండి, నిశ్చింతగా ఉంటారు కదా. ముక్కు పని చేయట్లేదు, చాలా హ్యాపీగా ఉంటారు, అవునా? చెవు పని చేయట్లేదు, హ్యాపీయా? పరిగెట్టుకుని పోతాదే డాక్టర్ దగ్గరికి. బాప్తీసం తీసుకునేటప్పుడు మాత్రం చెప్తాం, ప్రభు ఆ సంఘంలో నన్ను ఒక అంగంగా చేసావు నాయన, శరీరంలో ఒక అంగంగా చేసావు, నీకు స్తోత్రం నాయన, కానీ ఎన్నడూ పని చేయకుండా చేయి స్వామి. అందుకా చేసింది నేను అంగంగా. ప్రభు నిమిత్తం పని చేయాలి, ప్రభు నిమిత్తం పని చేయాలి. నీ తలాంతుల పరిమాణం కొలది పని చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, సండే స్కూల్ చక్కటి పాట ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్, ఇఫ్ యూ డు నాట్ యూజ్ ఇట్ యూ విల్ ష్యూర్లీ లూజ్ ఇట్. యూ హ్యావ్ ఎ టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. నీ వరమును వాడుము ప్రభుకై, వాడని ఎడల పోగొట్టుకుందు నీ వరాన్ని ప్రభు కొరకు వాడు. ప్రభు ఇంటిలో, ఆయన శరీరంలో మనల్ని అవయవాలుగా చేశాడు. నిశ్చేష్టులంగా ఉండకూడదు, నిస్సహాయంగా ఉండకూడదు, చాతకాని వారంగా ఉండకూడదు, చచ్చిన వారిలాగా ఉండకూడదు. కనుక మనం బ్రతకాలి అని అంటే, పని చేసేటువంటి వారంగా ఉండాలంటే దోహదపడేది దేవుని వాక్యమే. అది దాన్ని ఎంత నువ్వు ఆకులింపు చేసుకుంటావు, ఎంత అర్థం చేసుకుంటావు, ఎంత డైజెస్ట్ చేసుకుంటావు అన్న దాన్ని బట్టి దేవుని ఆత్మ అంత బలంగా నీలో పనిచేస్తాడు. అదే యేసయ్యేలు గ్రంథంలో మనం చదువుతాం. యేసయ్యేలు అంటాడు, దేవుని ఆత్మ నన్ను ఎత్తుకెళ్ళిపోయి ఏడబడేసిందంట, అరణ్యంలో పడేసింది. నాకేం పోవాలనిపించడం లేదు, కానీ ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఎత్తుకెళ్ళిపోయి పడేస్తూ ఉంది. సువార్తకు పోవాలని అనిపించడం లేదు నాకు, ఆత్మ ఏం చేసింది? ఎత్తుకెళ్ళిపోతుంది. ఎత్తుకెళ్ళిపోతే ఇంటికాడ ఎందుకుంటాం మనం? ఎందుకుంటాను చెప్పండి? ఆర్ యూ అండర్ ది హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్? దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం నీకుందా? బలహీనతల్లో అది మనకు శక్తి ఇస్తుంది, చేతకాని వారం అనిపిస్తుంది. చాలా పర్యాలు నా వ్యక్తిగతమైన జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను మీతో. కొన్నిసార్లు నేను అనుకుంటాను, అసలు నేను వాక్యం చెప్పలేను, నా శరీరం ఈ దినాన్ని దోహదపడేటట్టుగా లేదు అని అనిపిస్తుంది. కానీ ప్రార్థన చేసుకొని, ప్రభా కృప చూపు, నా వల్ల కావడం లేదు అని అనుకుని వచ్చిన రోజు మిగిలిన రోజులన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్గా చెప్పేటట్టు చేస్తాడు. దోహదపడింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. అదే అపొస్తలుడైన పౌలు అంటాడు, నా బలహీనత లేనిదే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుని వాక్యం అనేది మనల్ని బలపరిచేది, మన ప్రాణాన్ని ఉజ్జీవింపచేసేది, రెజరెక్ట్ చేసేది, చచ్చిన స్థితిలో ఉంటే లేపి నిలబెట్టేది. అది దేవుని వాక్యం. అదే కదా దావీదు అంటాడు 119వ కీర్తన 25వ వచనంలో, దేవా నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. ఆర్ యూ ఎంజాయింగ్ హిస్ లైఫ్? జీవాన్ని అనుభవించగలుగుతున్నావా?
పునరుత్థాన శక్తిని అనుభవించగలుగుతున్నావా నీ జీవితంలో? అలాగైతే మౌనంగా ఉండలేం మనం. ఆత్మ బలంతో మనం ప్రభు కొరకు పనిచేయడం ప్రారంభిస్తాం. ఎంత హుషారుగా ఉంటాం తెలుసా? ఏలి అప్పటికే ముసలోడైపోయాడు కదా. ఆహాబును దర్శించే కాలం నాటికి ఏలియా ముసలివాడే కదా. కానీ వర్షం వస్తుంది, బాబు తడిచిపోతావు, తొందరగా పోరా నాయనా అని ఆహాబుని చెప్తే ఆహాబేమో రథమే కీడిపోయాడంట. కానీ ఏలియా పరిగెత్తి ఆహాబు కంటే ముందు చేరుకున్నాడంట. ఎక్కడి నుంచి వచ్చింది బలం ఈ ముసలోడికి? ఎవరిచ్చారు? దేవుని ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ బలపరచబడి ఆహాబు రథం కంటే ముందుగా పరిగెట్టి ఆహాబు కొరకు ఎదురు చూస్తాను. కనుక నేను బలహీనుడను, చేతకానివాడిని, నా వల్ల కాదు అని నీ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి కాన్సెప్ట్లో ఉండవద్దు. ప్రభుకు అప్పగించుకోగలిగితే ప్రభు ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఆశ్చర్యకరమైన కార్యాలు మనం ప్రభు కొరకు చేసేదానికి అది దోహదపడుతుంది. అదే ఉదయకాలం కూడా మనం విన్నది దానియేలు 11:32. తమ దేవునెరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎక్స్ప్లాయిట్స్ మామూలు సాధారణమైన పనులు కాదు. ఆశ్చర్యపోతారు మనుషులు. ఈ మనుషుడు చేశాడా? ఈ అక్క ద్వారా కలిగిందా? ఈ తమ్ముడు చేశాడా ఈ పని అని చెప్పుకునే విధానంలో, ఆశ్చర్యకరమైన విధానంలో ప్రభు మనల్ని వాడుకుంటాడు. శక్తి లేని క్రైస్తవులుగా, బలహీనమైన క్రైస్తవులుగా, చాతకాని క్రైస్తవులుగా కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము. ఇంకొకళ్ళు మనకి ఎంతసేపు సేవ చేయాలి? మన ముఖం కడగాల, మనకు స్నానాలు చేయించాలా, మనకు తిండి పెట్టాలా, అవసరమైతే మనల్ని ఎత్తుకొని ఎంతకాలం అలా ఉంటాం? మనం ఆ స్థితిలో ఉంటాం. ప్రభుని అడుగుదాం, ఆ జీవాహారాన్ని సమృద్ధిగా భుజిద్దాం. తద్వారా దైవాత్మ పూర్ణులుగా ఉండి దేవుని కొరకు బలంగా ప్రభు కొరకు వినియోగించబడేదానికి ఆయన చేతిలో వాడబడదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడగా ప్రార్థన చేసుకుంటాం.